శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తర్వాత రాఘవేంద్ర గారి సినిమాలో గంగోత్రి, అల్లరి ప్రేమికుడు, తర్వాత వెంకీ, యువరాజు ఇలాంటి సినిమాల్లో అనేకమైన పాత్రలు. అంటే వరుస సినిమాలకి అంటే కమెడియన్స్ లేని పాత్రలు. అంటే మన తెలుగులో ఉన్న విచిత్రం ఏంటంటే కమెడియన్స్ అందరినీ ఒకే సినిమాల్లో చేసే డైరెక్టర్లు ఉన్నారు మనకి. అవును, ఈవీవి గారు కానివ్వండి, జంజాల గారు కానివ్వండి, కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ స్పేస్ ప్రొవైడ్ చేసి వాళ్ళ పాత్రలు క్రియేట్ చేసి ఆ సినిమాను ఒక జనరంజకం చేసే దర్శకులు మన దీంట్లో ఉన్నారు, టాలీవుడ్లో ఉన్నారు. కరెక్ట్. అయితే ఇక్కడ మన ఈ ఒక సినిమా ఇప్పుడు ప్రస్తావించుకోవచ్చు మనం, ఎందుకంటే రీసెంట్ గా మనం దివాకర్ బాబు గారి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఘటోత్కచుడు అదే చెప్పొస్తున్నప్పుడు మీరు చెప్పారు. ఆయన ఘటోత్కచుడులో రంగు పడుద్ది మొత్తం ఒకటే రంగు పడుద్ది. ఒక టోపీ ఏదో వేసుకొచ్చి ఆయన పెద్ద ఇది బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్ దానికి పెద్ద బిల్డప్ ఒక్క డైలాగ్ తో సినిమా మొత్తం ఆడేసింది. ఒకే డైలాగ్ ఆడేసింది. అది రైటర్ గొప్పతనం ఉంది, ఆర్టిస్ట్ గొప్పతనం. ఎందుకంటే ఆర్టిస్ట్ బట్టి రైటర్ దర్శకుడు గొప్పతనం. అంటే ఎందుకంటే ఆర్టిస్ట్ని బట్టే కూడా రైటర్ కూడా డైలాగ్ వస్తాయండి. కరెక్ట్. అది మీరు ఇమాజినేషన్ చేసుకుంటే వాళ్ళు అంచేత దీన్ని మనం గౌరవించాల్సిందే ఖచ్చితంగా. రైటర్నే ఇది గౌరవించాల్సిందే ఇలాగా. కానీ రాఘవేంద్రరావు గారు ఇంకొక కోణం వెలికి తీశారు ఏవిఎస్లో వచ్చి. అన్నమయ్య సినిమాలో నారదుడు క్యారెక్టర్ వేయించారు. ఇప్పుడు నారదుడు అనగానే వేరే వాళ్ళు అనుకుంటారు కదా, కానీ ఏవిఎస్ గారి చేత వేయించి ఆ పాత్రను పండించారు. ఏవిఎస్ గారు కూడా పండించారు. ఇంచేతంటే అది ముఖ్యమైన క్యారెక్టర్ కూడా నారదుడు క్యారెక్టర్ నాగార్జునకి ఇది చేశారు. ఏమండి దాదాపు ఇలాగా అన్ని సినిమాలు కలిపి వరుస సినిమాలు. అంటే అందరూ కాంబినేషన్స్ అండి. ఈ కోట శ్రీనివాసరావు ఉండేవారు, ఏవిఎస్ గారు ఉండేవారు, బ్రహ్మానందం గారు ఉండేవారు, గుండు హనుమంతరావు ఉండేవారు, ఏమండి ఆలీ గారు ఉండేవారు. మొత్తం ఒకే సినిమాలో అందరినీ పెట్టి తీశారండి. ఈవీవి గారు, ఎస్పెషల్లీ ఈవీవి గారు బాగా ఎంకరేజ్ చేసేవాడండి. కొండవలస ఈ కమెడియన్స్ మొత్తాన్ని అన్ని సినిమాల్లో కామెడీ సినిమాలు ఆయన మొత్తం. ఇంకోటి ఎస్పెషల్లీ కొన్ని సినిమాలు మనకు అనిపిస్తాయండి, అప్పుడు దాకా ఆ కామెడీ అలా రన్ చేసుకుంటూ వచ్చి శుభలగ్నం సినిమా తీసుకుంటే చూడండి, ఆ క్యారెక్టర్ అలా వచ్చి ఫైనల్లో తనకు చెప్పే ఉంటది. అవునవును, ఏమిటో ఈ జీవితం అన్నట్టుగా. ఏమిటో జీవితం అంటే ఒకటండి, కమెడియన్స్ ఎప్పుడు కూడా బరువైన పాత్ర వేస్తే కూడా అది పండుతుంది సార్. అది ఇచ్చేదంటే కన్నీళ్ళు తెప్పిస్తే ఒక్కోసారి. ఇచ్చే ప్రతి కమెడియన్ జీవితంలో కామెడీ వెనకాల చాలా ఇది ఉంటుందని చెప్పడానికి చాలా మంది కథలు చెప్పారు మనకి. చాలా మంది క్యారెక్టర్లు ఎస్పెషల్లీ. ఎందుకంటే స్క్రీన్ మీద ఒక కమెడియన్ బాధపడితే ఆడిటోరియం తర్వాత ఒక ఏదన్నా వెల్ విషర్గా హీరోకి ఏదన్నా చెప్పాల్సి వచ్చినా కూడా ఆ కమెడియన్ చెప్తే కూడా అంత పండేది. సునీల్ చాలా సినిమాల్లో చెప్పాడు అలాగా. అవును, సునీల్ క్యారెక్టర్ ఫ్రెండ్ కోసం సాక్రిఫైస్ చేయటం, అవును ఏమండి చచ్చిపోవటం, మాస్లో అదే చచ్చిపోతాడు కదా. ఇలాగా కమెడియన్స్ క్యారెక్టర్ వెనక కమెడియన్స్ క్యారెక్టర్ ట్రీట్ చేసిన విధానం మన టాలీవుడ్లో చాలా ఉన్నాయండి. మన దర్శకులు చాలా బాగా ట్రీట్ చేసేవాళ్ళండి అప్పుడు. రైట్. ఎందుకంటే ఎస్పెషల్లీ కామెడీ పిక్చర్స్కి మనం బాగా పేరు పొందిన డైరెక్టర్స్ ఉన్నారు. అవునవును, ఈ జంజాల గారు, రేలంగి నరసింహరావు, ఈయన ఈవి గారు, కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కామెడీ తీస్తున్నారు. ఏమండి ఇలాగా అది అయిపోయిన తర్వాత ఈయన కాలమిస్ట్ కూడా పేపర్లో ఏం చేసేవాడంటే అండి, లేటెస్ట్ కంటెంట్ అంటారు చూసారా మీరు, ఎక్కడైనా ప్రాబ్లం ఉందనుకోండి సపోజు, ఆ ప్రాబ్లంని ఈయన విశ్లేషించేవాడు, తన సలహా చెప్పేసి చాలా హార్ష్గా వాళ్ళని మందలించేవాడు. ఆయన అక్షరాలతో తన పదజాలంతో మందలించేవాడు. ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయటం కరెక్ట్ కాదు, ఇది మీరు తప్పు చేశారని చెప్పి లాస్ట్లో ఏం చేశారంటే ఉత్తినే టైటిలే ఉత్తినే. అంటే సమస్యని విశదీకరిస్తూ విశ్లేషిస్తూ ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇది కరెక్ట్ కాదు, ఇది చేయటం కరెక్ట్ కాదు, మీరు ఇలా చేసి ఉండాల్సింది అని పరిష్కారం చెప్పి
లాస్ట్ వాళ్ళు ఏమన్నా అనుకుంటారో మళ్ళీ ఇచ్చేదంటే ఒకసారి దెబ్బతిన్నాడు కదా గుర్తురే అంటే ఆయన ఏవిఎస్ గారు దీంట్లో చెప్తున్నారు నేను ఏమండి ఇలాగా దాదాపుగా 700 సినిమాల్లో చేశాడండి ఈయన వచ్చిన షార్ట్ టైంలో 20 సంవత్సరాల కాలంలో మొత్తం అన్ని ఆల్ లాంగ్వేజ్ ఆల్ లాంగ్వేజ్ అంటే ఎక్కువ తెలుగే ఇచ్చేదంటే ఎక్కువ వెళ్ళిన కన్నడ తమిళ తప్ప అప్పుడప్పుడు ఒక్కో సినిమా చేశారు తప్పండి మొత్తం తెలుగే ఏమండి ఇలాగా చేశారు. తర్వాత ఈయన ఒక కథ రాసుకున్నాడు. కథ రాసుకుని రచయిత కదా చెప్పారు కదా ఈయనలో రచయిత ఉన్నాడు, దర్శకుడు ఉన్నాడు. అంటే నాటకాలు కూడా డైరెక్ట్ చేశారులేండి. ఇది వీళ్ళేవి తక్కువ వాళ్ళు కాదు. ఇంచేతంటే బాగా ఎడ్యుకేటెడ్తో పాటు స్పాంటేనియస్గా మాటలు రాయటంలో కానీ కథలు చెప్పడంలో కానీ వీళ్ళు. ఆ తర్వాత యాంకరింగ్ చేసేవాడు ఆయన. ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాడు స్టేజ్ మీద. యాంకరింగ్ చేసి కొన్ని ప్రోగ్రాంలు కండక్ట్ చేసి కమిటీస్ అందరిని పిలిపించి చేయటంలో అప్పటికప్పుడు తను కామెడీగా మాట్లాడి కొంతమంది చేత మాట్లాడించి ప్రోగ్రామ్ని ఏదైనా ఈవెంట్ ఉంటే దాన్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కలిసి. తన కొలీగ్స్ అందరిని తీసుకొచ్చి స్టేజ్ మీదకి కొన్ని బిట్లు చేసేవాళ్ళు. దాంట్లో మాస్టర్ అయిన ఏవిఎస్ గారు కొన్ని. ఆ తర్వాత ఈయన కోరిక ఏంటంటే తెనాలిలో చలనచిత్రోత్సవాలను చేయాలని కోరికగా ఉండేది. బాగా తెనాలను బాగా డెవలప్ చేయాలి ఆర్టిస్టుని అని తన తెనాలి వాడిగా, తన కళాకారుడిగా ఆ కళాకారులకి స్వర్గధామం చేయాలి తెనాలని అని చెప్పేసి ఒక కోరిక ఉండేది. అది అంటే రాజకీయాల్లో చేరదాం అనుకున్నాడు. అప్పుడప్పుడు చేసేవాడు అనుకోండి. తర్వాత రాజకీయంలో కూడా ఆయన టీడీపీకి సపోర్ట్గా ఉండేవాడు. ఆయన ప్రచారం చేశారు. ఆయన రాసి పెట్టేవాడు. ఆయన దీంట్లో ఇట్లా ఉంటుండగా ఈ కథ రాసి రామనాయుడు గారికి చెప్పాడు ఆయన. ఒక కథ రాసి అది సూపర్ హీరోస్ ఈ డైరెక్ట్ చేశాడు. డైరెక్ట్ చేసి బ్రహ్మానందం, ఏవిఎస్ గారు సూపర్ హీరోస్, సూపర్ బ్రదర్స్ అనుకుంటా. సూపర్ బ్రదర్స్, సూపర్ హీరోస్ అండి. సూపర్ హీరోస్ అనే సూపర్ హీరోస్ అనే సినిమా తీశాడు ఆయన. అది పెద్దగా ఆడలేదు కానీ దాన్ని వదిలిపెట్టలే ఆయన. ఆ తర్వాత అంకుల్ అనే సినిమా ఆయన కథ రాసి నిర్మాతగా మారి అంకుల్ అనే సినిమా తీశాడు. తర్వాత కోతిమోక అని ఇంకో సినిమా తీశాడు. ఇవన్నీ డైరెక్టర్గానే మొత్తం. అంకుల్కి నంది అవార్డు కూడా వచ్చింది కథా రచయిత, ఉత్తమ కథా రచయిత. ఈ 3 సినిమాలు 4 సినిమాలు డైరెక్ట్ చేసిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు వచ్చేసినాయి. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి ఎక్కువ పని చేయటం మొదలెట్టాడు. అంటే ప్రోగ్రామ్ ఉంటే యాంకరింగ్కి వెళ్ళటం, ఉంటే ఏదైనా ఈవెంట్ ఉంటే దీనికి వెళ్ళటం, ఇంకోటి ఉంటే ఇంకోటి వెళ్ళటం ప్రోగ్రాములు. అంటే ఎక్కువ మరి పోయిన డబ్బంతా దీనికి రికవర్ చేయలేం. కానీ ఇప్పుడు ఒక అలవాటు పడిన లైఫ్ని పిల్లల్ని పెంచాలంటే వీడికి ఈ భార్యాభర్తలకి ఇద్దరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ప్రదీప్ అని ఒక అబ్బాయి, ప్రశాంత్ అని ఒక అమ్మాయి. ఏమండి ప్రశాంత్ది ఒక స్టోరీ ఉంది చెప్తాను, కూతుర్ది. అది సపరేట్, ఇది అయిన తర్వాత చెప్తాను. ఏమండి అయిన తర్వాత ఈ సినిమాలన్నీ అయిన తర్వాత ఎక్కువ పని చేయటం మొదలుపెట్టాడు. ఎక్కువ పని చేయటం మొదలుపెట్టిన తర్వాత ఈయనకి ఒంటి ఆరోగ్యం గురించి కూడా తెలుసుకోలేకపోయాడు ఏవిఎస్ గారు. వీళ్ళ ఇది చూడండి, అది ఆరోగ్యం గురించి కూడా తెలుసుకుపోయాడు. ఈ లోపల ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. అది చెప్పిన తర్వాత కూతురు గురించి చెప్తా. ఇప్పుడు ప్రశాంత్ అనే కూతురు ఉందని చెప్పాను కదా. ఈవిడ చదివి ఒక ఇంట్లోకి మన ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేది బ్రతుకుదారి కోసం. ఇప్పుడు ఎందుకంటే తండ్రి చేసినా కూడా ఇప్పుడు ఈ సినిమాల్లో పోయిన తర్వాత అందరూ పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత ఈ ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టింది ప్రశాంత్ కూతురు. ఒక బాధ్యతగా వెళ్ళిన తర్వాత అక్కడ చింటూ అనే ఆర్టిస్ట్ ఉన్నాడు, మీకు తెలిసే ఉంటుంది అందరికి. చింటూ అనే ఆర్టిస్ట్ విలన్గా వేస్తాడు, ఇచ్చేసి చాలా సినిమాలు చేసే గుండు, బాగా పర్సనాలిటీ. అది ఈ ట్యూషన్కి వెళ్ళేది అతను ఈ అమ్మాయిని చూసేవాడు కదా. అసలు ఈ అమ్మాయిని అసలు అమ్మాయి ఉందని కానీ ఒక స్పృహలో కానీ ఏదో మన ఇంటికి వచ్చింది ఇదే అమ్మాయి బాగుంటుంది ఇలా చూద్దామని కానీ ఆ యావ లేకుండా వెళ్ళిపోయేవాడు అతను. అది అట్రాక్ట్ చేసింది ఈ అమ్మాయిని.
ప్రశాంతిని అట్రాక్ట్ చేసింది, అతను కాదు. ఓకే. జనరల్గా మగాళ్ళు చూస్తారు కదా, ఇప్పుడు ఈ క్యారెక్టరైజేషన్ బాగా అతను వెళ్ళిపోవటం, మాట్లాడకుండా వెళ్ళిపోవటం, తన పని తను చూసుకుపోవటం అనేటప్పటికీ ఇదేదో బాగుంది ఇది అని అనుకుని ఆ అమ్మాయి అతని పట్ల ఒక ఇంట్రెస్ట్ పెంచుకుంది, లవ్ చేసింది. ఓకే. వన్ సైడ్ లవ్. ఆన్ చేసిన తర్వాత అప్పుడు ఆ తర్వాత ఇన్ఫామ్ చేసిన తర్వాత పెద్దవాళ్ళకి అది ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇంటర్ కాస్టే వీళ్ళు కూడా అయినప్పుడు ఇది చేస్తారో లేదో అని చెప్పేసి ఆ తర్జన జరుగుతున్నాయి ఇంట్లో. వద్దంటాం, కావాలంటాం, వాళ్ళ ఇంట్లో ఏమంటారో అని అనుకోవటం, అందరూ తర్జన జరుగుతుండగా ఈ జరగదేమో అని చెప్పి అనుమానం వచ్చి నిద్ర మాత్రం మింగేసింది ఒకసారి, నాకు అతనే కావాలి అని. ఆ తర్వాత ఇప్పుడు తండ్రి రంగంలోకి దిగి యాక్సెప్ట్ చేసి తప్పేం లేదు, మురళీమోహన్ గారిని వాళ్ళని పెద్ద మనుషులుగా పిలిపించి వాళ్ళ ఇంటికి పంపించి, వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్, చాలా సంస్కారవంతమైన కుటుంబం అది. చింటూ వాళ్ళది కూడా చాలా సంస్కారవంతమైన కుటుంబం. వాళ్ళతో మాట్లాడించి, అంటే త్రూ ఛానల్, ప్రాపర్ ఛానల్ లాగానే వెళ్ళాడు ఈయన ఏవిఎస్ గారు. ఇది పద్ధతిగా చేయాలి పెళ్లి చేస్తే అని చెప్పి పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేసేసారు. చాలా అందరూ హ్యాపీగా ఉన్నారు. విశేషం ఏంటంటే కూతురు కంటే కూడా అల్లుడు కొడుకులాగా ట్రీట్ చేసేవాడు ఏవిఎస్ గారు, మామగారిని కూడా తండ్రిలాగా ట్రీట్ చేసేవాడు అల్లుడు. అంత మంచి అల్లుడు. ఆయనే చెప్తూ ఉంటాడు, కూతురు ఎంత ఇదో అల్లుడు కూడా అలాంటి క్యారెక్టర్ దొరకటం అనేది అది పూర్వజన్మ సుకృతం, అందులో సందేహం లేదు. ఈ టైంలో ఈ రెస్ట్ లేకుండా పనిచేయటంలో ఈయనకి ఒకసారి రక్తపోవంతులు వచ్చినాయి. ఏవిఎస్ గారికి హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్తే మొత్తం లివర్ చెడిపోయింది. చెడిపోయేటప్పటికి డోనర్ ఎవరున్నారు, మ్యాచ్ కావాలి, అందరూ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇస్తామన్నారు. అందరూ ఇస్తే కాదండి, అది మ్యాచ్ కావాలి అని చెప్పేటప్పటికి చివరికి కూతురు ఇది మ్యాచ్ అయింది, కూతురు లివర్ మ్యాచ్ అయింది. కూతురు ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఇవ్వడానికి అయిపోతే ఆవిడెవరు ఇవ్వడానికి, భర్త యాక్సెప్ట్ చేయాలి కదా, పెళ్ళైంది కదా. అవును, మెటీరియల్ ఇప్పుడు ఈయన వద్దన్నాడు, ఎవరో ఏవిఎస్ గారు. వద్దునమ్మా, ఇంచేత మళ్ళీ ప్రెగ్నెంట్ ప్రాబ్లం వస్తుంది నీకు, ఇంచేత నీ జీవితాన్ని నేను నాశనం చేసిన అవుతాను, నేను ఎలాగో వెళ్ళిపోయే ప్రాణం అది, అంచేత నువ్వు దాని గురించి వర్రీ అవ్వబాకు, నాకు ఇంతే ప్రాప్తం అనుకుంటాను అని చెప్పేసి ఏవిఎస్ గారు కూతురు అన్నాడు. అయ్యో అదేంటి మామగారు, మీరు ప్రశాంతి నువ్వు ఇవ్వు, ఏం పర్వాలేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎవరు అడ్డు వస్తారో చూస్తాను, ఎవరు అడ్డు చెప్తారో చూస్తాను, నేను మీ నాన్నగారికి ఏం కావాలో అది ఇవ్వు, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, అది కూడా చెప్పాడు ఆయన. నీకేం అభ్యంతరం లేకపోతే మీ నాన్నగారికి నాకు తండ్రి లాంటి వాడు ఆయన చేత ఇవ్వు అంటే 60% ఆఫ్ ది లివర్ ఇచ్చిందండి. చాలా గొప్ప విషయం. 60% ఆఫ్ ది లివర్ ఇచ్చినా వద్దన్నాడు ఈయన. ఎందుకు వద్దన్నాడంటే, అమ్మా నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో ఇబ్బంది వస్తుందేమోనమ్మా, నా వల్ల నీ జీవితం పాడవకూడదమ్మా రేపు ఫ్యూచర్లో, చేత వంశం వృద్ధి కాకుండా అల్లుడు గారు బాధపడతారు, అల్లుడు కొడుకులాగా సపోర్ట్ చేస్తున్నారు ఓకే, కానీ నాకే ఇష్టం లేదమ్మా, నన్ను వదిలేయండి అమ్మా అన్నాడు. లేదు డాడీ, మిమ్మల్ని బతికించుకునే తీరుతాం మేము ఏమైనా సరే. ఆయన ఒప్పుకున్నారు కదా, ఆయనకంటే అంతకంటే అదృష్టం, నా అదృష్టం కొద్దీ ఆయన ఇచ్చేస్తున్నారు, ఒప్పుకున్నారు అని చెప్పి ఇచ్చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చి 2 రోజులు 3 రోజులు ఉన్నారు, మళ్ళీ సినిమాలు చేయటం మొదలు పెట్టాడు ఆయన. రెస్ట్ తీసుకోవాలన్నారు కొంతకాలం, సినిమాలు చేయటం మొదలు పెట్టారు. సినిమాలు చేసిన టక ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా ఖర్చు అయిపోయింది. అందులో దాదాపు 34 లక్షలు లివర్ దీనికి అయిపోద్ది, చాలా కాస్ట్లీ ఇదండి. వెళ్ళిపోయేటప్పటికి అప్పుడు ఇక అంటే అందరూ కొంతమంది ఇండస్ట్రీ పీపుల్ కూడా కొంత ఇచ్చేశారండి. ఇచ్చేత ఏవిఎస్ గారు లాంటి నటుడికి ఇదే అవ్వకూడదని చెప్పి గురుగారితో సహా అందరూ కొంత ఇచ్చేశారు. ఆ తర్వాత కొడుకేమో ఏదో పబ్లిసిటీ దీంట్లో ఉన్నారండి, ఆయన ఏదో జాబ్ చేస్తున్నారు ఆయన ఏమండి. అప్పటికి ఇలా అయినప్పటికీ 5 ఏళ్ళు గడిచినండి, 5 ఏళ్ళలో 100 సినిమాలు చేశాడు ఆయన ఫాస్ట్గా. అంటే
ఇక వచ్చాడు అనగానే మన వాళ్ళు ఏం చేస్తారు జనరల్గా సినిమాలు ఇప్పుడు లోపల విషయం అనేది ఆరోగ్య విషయం అనేది మనకి తెలియదు కదండి. అవును, వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు నేను నిర్మాత అనుకోండి, ఏవిఎస్ గారు బాగున్నారే ఉన్నారు ఇది అనుకుంటాం, కానీ ఆయన ఇంత కష్టపడకూడదు, ఇంత హెవీగా ఇచ్చేయకూడదని ఉండదు కదా. అంచేత ఆయన ఆర్టిస్ట్గా ఆయన లవ్ చేస్తారు అందరూ. అలాగా చేశారు ఆయన. 100 సినిమాలు చేశాడు. చేసిన తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పడిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళారు, చెక్ చేశారు. చెక్ చేస్తే అంతకంటే దారుణం ఇంకోటి ఉండదండి. ఇక లాభం లేదమ్మా, నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేసినా లేదు, ఫుల్ లివర్ మార్చినా లేదు, అయిపోయింది. ఆయన క్యాన్సర్ సోకింది, లివర్ క్యాన్సర్. ఓకే, తీసుకెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత నేను ఆయన విజువల్ చూశానండి. హాస్పిటల్ నుంచి స్ట్రెచర్ మీద ఇలా తీసుకొస్తుంటే ఇలా చూస్తున్నాడు ఆయన, ఇలాగా. అంటే ఏం తెలివి తక్కువడు కాదు కదా, డాక్టర్లు చెప్పింది వింటారు కదండి. అంటే తన చావు తన కళ్ళ ముందే డిక్లేర్ చేశారు వాళ్ళు. అదే ఒకవేళ ఎదురుగుండా కాకపోయినా ఆయనకి తెలుసు మొత్తం. సో ఈయన తీసుకెళ్ళిపోమన్నారు అంటే, ఏమి చేయకుండా తీసుకెళ్ళిపోమన్నారంటే అంతే కదా. అవును, కొడుకు ఇంటికి తీసుకొచ్చారండి. కొడుకు వేరే ఫ్లాట్లో ఉంటే కొడుకు ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మర్నాడు ఎప్పుడు 2 రోజులకు చనిపోయారు. 2013లోనండి, నవంబర్లో పోయాడు ఆయన. ఏమండి, నవంబర్లో పోతే కానీ పోయే ముందు ఒక శుభవార్త విన్నాడు ఆయన. కూతురు ప్రెగ్నెంట్ అయింది. కొడుకు సెటిల్ అయ్యాడు, ఉద్యోగంలో జాబ్లో చేస్తున్నారు. ఏమండి, కూతురు ప్రెగ్నెంట్ అయింది. ఆ ఆనందంతో చనిపోయాడు ఆయన నవంబరు. ఇంతకంటే దురదృష్టం ఏంటంటే, ఇండస్ట్రీ దురదృష్టం ఏంటంటే, నవంబర్లో ఈయన పోతే డిసెంబర్లో ధర్మావరం సుబ్రహ్మణ్యం గారు పోయారు. ఏమండి, 2 సుబ్రహ్మణ్యంలు నెల తర్వాత నెలకు పోయారు. 2 సుబ్రహ్మణ్యం అట్లా కలిసి వచ్చి. ఓకే, ఎందుకంటే ఏవిఎస్ అని ఎందుకు పెట్టుకున్నారో తెలుసండి, అది ఒకటి చెప్పాలి మీకు. ఆల్రెడీ ధర్మావరం సుబ్రహ్మణ్యం ఆయన ఉన్నాడు ఇక్కడ, అందుకని ఏవి సుబ్రహ్మణ్యం అంటే మళ్ళీ బాగోదు కదా అని చెప్పి ఏవిఎస్ అని షార్ట్ ఫామ్ చేశాడు ఆయన. ఆ మంచి వెంకట సుబ్రహ్మణ్యం ఈయన, ధర్మావరం సుబ్రహ్మణ్యం ఆయన. ఏమండి, ఇండస్ట్రీకి ఆయన ఏవిఎస్ గారు వచ్చేటప్పటికి ధర్మావరం సుబ్రహ్మణ్యం గారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నారు కాబట్టి తాను ఏవిఎస్ని షార్ట్ ఫామ్ చేసుకుని ఆర్టిస్ట్గా కొనసాగారు ఆయన. అంచేత ఒక స్పాంటేనియస్ ఆర్టిస్టు, మిమిక్రీ కళాకారుడు. అంటే ఆ ఆర్ట్ రావటం, మిమిక్రీ రావటం అనేదండి ఒక పెద్ద ఆర్ట్ అండి. ఇది ఒక బాడీ లాంగ్వేజ్ని పట్టుకుని, ఒక మాడ్యులేషన్ పట్టుకుని మిమిక్రీ చేయటం అంటే సాధారణమైన ఇది కాదు. అందులో చాలా నిష్ణాతుడయ్యాడు ఈయన ఏవిఎస్ గారు. సో దాంతో అలాగా అంటే సకల కళా వల్లభుడు అండి రకంగా చెప్పండి. ఈయన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు. ఈయన చాలా కాలం చంద్రబాబు నాయుడు గారికి ప్రచారాలకు కానీ దీనికి కానీ ఇచ్చేశారు, కానీ పోస్ట్ లాగా ఏమి ఇది రాలేదు. ఆయన ఏదన్నా ఆ తర్వాత గవర్నమెంట్లో ఆయన ఉంటే తెనాలికి ఏదైనా డెవలప్ చేద్దాం అనుకున్నాడు ఆయన, ఆర్ట్ సైడ్, ఈ సైడ్. ఇది ఇప్పుడు ప్రదీప్ అనే కుర్రాడు బాగున్నాడు, ఆవిడ చింతూరుతో చాలా ఉన్నారు. ఎందుకంటే అలాంటి భార్యాభర్తల గురించి చెప్పుకోవాలి మనం, చింటూ గురించి, అల్లుడు గురించి చెప్పుకోవాలి మనం. నిజంటే మామగారికి బిడ్డలు అందరికంటే కూడా అతను ఎక్కువగా చూస్తున్నాడంట, కొడుకు కంటే ఎక్కువగా. ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, నాకు అల్లుడు కాదు అతను, దేవుడిచ్చిన కొడుకు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అంచేత అంతటి మంచివాడు. అలాగా ఒక మామగారి కోసం అంత సాక్రిఫైస్ చేసే అల్లుడు ఉంటారంటే ఈ రోజుల్లో కష్టమే. మామగారి నుంచి ఏమి లాగుదాం, వాళ్ళ ఆస్తి ఏం లాగుదాం అని ఆలోచించే అల్లుళ్ళు ఎక్కువ ఉంటారు తప్ప, ఇలాగా సాక్రిఫైస్ చేసే అల్లుళ్ళు ఉంటారంటే అందులో ఆయన నంబర్ 1 అవుతాడు. అంచేత అలాంటి వాళ్ళు, అలాంటి మనస్తత్వాలు దేవుడు కాపాడతాడు వాళ్ళని. అందుకే ఆవిడ ప్రెగ్నెన్సీ కూడా ఆయన భగవంతుడు తండ్రిని కాపాడినందుకు ఆవిడ్ని ఆరోగ్యంగా ఉంచి ప్రెగ్నెన్సీ కూడా, బిడ్డను కూడా ఇచ్చి వాళ్ళని కాపాడుతున్నాడు. వాళ్ళు ప్రస్తుతం తండ్రి లేడనే లోటు తప్ప ఇంచేదంటే ఆ చేతుల మీదుగా తల్లిలాగానే చూసిందండి ఆవిడ ఇచ్చి. నా తల్లివమ్మ నువ్వు అమ్మని కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన.
అంతేగా మరి. చనిపోయే ముందు కూడా ఉమ్. కన్నీళ్ళు నా తల్లిలాగా ఆదరించింది నా కూతురు అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు కూడా. ఈయనకి ఈ అవార్డులు ఏమి వచ్చాయండి? నంది అవార్డులు వచ్చాయండి. మిస్టర్ పెళ్ళం తుత్తికి ఉంది కదా, దానికి జ్యూరీ అవార్డు ఇచ్చారు ఓకే. హాస్యనటుడిగా. ఏమండి, అంకుల్కి కథా రచయితగా ఇచ్చారు. అది అంకుల్కి నిర్మాత దర్శకుడు కథా రచయిత, దానికి కథా రచయితగా ఉత్తమ అవార్డు వచ్చింది. తర్వాత ఉత్తమ హాస్యనటుడిగా శుభలగ్నం సినిమాలో ప్రశ్నోత్తరాలకు వచ్చింది. అదే మీ ఇంట్లో టీవీ ఉందా, రైట్ రైట్. దానికి ఉత్తమ హాస్యనటుడిగా వచ్చింది. ఇది ఏవిఎస్ గారి చరిత్ర.